తలుపులమ్మ లోవ. ఈ గుడి కోసం అయితే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఈస్ట్ గోదావరి అయితే చాలామంది తెలుసు. ఈ గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వైజాగ్ హైవే నుంచి మనకి ఈ గుడి లోపలికి వెళ్ళే దారి అయితే ఉంటుంది. తుని నుంచి 5 కిలోమీటర్లు అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ లోవ తగులుతుంది. దాని నుంచి లోపలికి ఇలా ఆచి తగులుతుంది అనమాట. ఇలా లోపలికి వెళ్తే అక్కడ తలుపులమ్మ దేవాలయం అయితే ఉంటుంది. సో రెండు కలిపి తలుపులమ్మ లోవ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చాలామంది ఏంటంటే కోరికలు కోరుకోవడానికి వెళ్తారు అండ్ కోరికలు తీరిందా కూడా వెళ్తారనమాట. సో ఇక్కడ ఎక్కువ అమ్మవారు బలి ఇవ్వడానికి కోళ్ళు మేకలను తీసుకెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ బలి ఇచ్చి అక్కడే వండుకొని తిని మళ్ళీ దేవతను దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేస్తారన్నమాట. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అన్నమాట. సో అప్పట్లో 4:30 క్లోజ్ చేసేవారు. పైకి అయితే ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు, ఎందుకంటే చాలా డేంజర్ అని చెప్పి వెళ్ళనిచ్చేవారు కాదు. సో ఇప్పుడు మనకి అడ్వాన్స్ అయ్యాం కాబట్టి ఇంకా లైట్స్ గట్రా రావడంతో కొంచెం ఎక్కువ టైం పెంచారనమాట. ఈ లోవ చరిత్ర కోసం చెప్పాలంటే హిస్టరీ ఏంటంటే కృతాయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకున్నాడు అనమాట. సో ఎక్కడ నీటి జాడ లేదనమాట, అంటే నీళ్ళు గట్రా లేకపోవడం వల్ల దాంతో ఆయన జగన్మాతగా ప్రార్థించాడనమాట. ప్రార్థించిన తర్వాత కొండపై నుంచి పాతాళగంగ పొంగింది. అంటే ఏంటి, ఈయన ప్రార్థించిన తర్వాత కొండ నుంచి నీళ్ళు వచ్చినాయి అనమాట. అప్పుడు ఈయన సంధ్యావందనం పూజ చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో కొలువై ఉండమని అమ్మవారిని కోరాడు అనమాట. ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడే కొండ గుహలో కొలువు తీరిందని చెప్పి ఈ ఒక హిస్టరీ అనమాట. సో అంతేకాకుండా కొలువు తీరిన తర్వాత ఈ అమ్మవారికి పూజలు చేయడం అండ్ అంతేకాకుండా అనుకున్న కోరికలు తీరడం వల్ల చాలా భక్తులు ఎక్కువ ఇక్కడికి వస్తారన్నమాట. సో ఎప్పుడైతే ఉగాది తర్వాత అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయో అప్పటి నుంచి ఒక 1 మంత్ వరకు ఈ గుడి చాలా ఫుల్గా రష్ అయితే ఉంటుంది. చాలామంది ఇలాగే వెహికల్స్ పైకి వెళ్తూ ఉంటారు. వెహికల్స్ లేని వాళ్ళు కింద నుంచి నడుచుకుంటూ వెళ్తారనమాట. సో ఇక్కడ ఎటు చూసినా కొండలే ఉంటాయి. తలుపులమ్మ లోవ అయితే కాకినాడ జిల్లాకు చెందింది, తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం అనమాట. తుని నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే పశ్చిమ దిశలో అయితే ఈ ఊరు ఉంది. అమ్మవారు అయితే తలుపులమ్మగా ఆవిర్భవించింది, కానీ లోవ అన్నది ఈ ప్రదేశం అనమాట. సో అందుకే తలుపులమ్మ లోవ అంటారు. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసిన కొండలు దర్శనమిస్తూ ఉండే అనమాట. అంటే ఎక్కడ చూసిన కొండలే ఉంటాయి. ఈ కొండల్లో ఒక దాన్ని దారకొండ, రెండో దాన్ని తీగకొండ అంటారనమాట. ఈ 2 కొండల మధ్యలోనే ఈ తలుపులమ్మ అమ్మవారు అయితే దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఈ కొండల మధ్యలోనే ఈ దేవత టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్. సో టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకుని మనం పైకి వెళ్ళాలన్నమాట. అప్పట్లో ఇవేముండి కాదు, ఓన్లీ కొండలు పట్టుకుని వెళ్ళారన్నమాట. సో వాటర్ కొండలోంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడే ఆ వాటర్ స్నానం చేయడం, అదే వాటర్ తాగుతారన్నమాట. ఇక్కడే వంటలు వండుకుంటూ ఉంటారు. సో ఈ చెట్టుకి ఎక్కువ పూజిస్తూ ఉంటారన్నమాట. ఈ చుట్టుపక్కల చాలామంది కూర్చొని వాళ్ళ వంట వండుకొని తినేసి వెళ్తారన్నమాట. ఇక్కడ ఒక చరిత్ర ఉంది. సో ఇది ఎప్పటి నుంచో చరిత్ర, ఇది నిజమో కాదో మనకైతే తెలియదు. ఇక్కడ వంట వండుకోవడం వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ అయితే ఒక పిల్లవాడిని అదే చెట్టుకి ఉయ్యాల్లో కట్టి వెళ్ళిపోయారనమాట. సో సాయంత్రం జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ ఉయ్యాల్లో మర్చిపోయి కిందకి వెళ్ళిపోయారు. అప్పట్లో 4:30తో క్లోజ్ చేసేవారు అనమాట. సో క్లోజ్ చేయడం వల్ల పైకి వెళ్ళనిచ్చేవారు కాదు. రేపు చూసుకోండి అని చెప్తే ఆ పిల్లవాడు రేపు మార్నింగ్ వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఇక్కడ లేడనమాట. మొత్తం నెత్తితే పైన ఉన్న అమ్మవారి చేతిలో ఉన్నారనమాట. సో దీన్ని బట్టి అమ్మవారు ఇక్కడ ఏదో దుష్టశక్తి రావడంతో ఈ పిల్లలను కాపాడిందని చెప్పి చాలామంది అంటారు. ఎంతవరకు నిజమో అదైతే తెలీదు. ఈ స్టోరీ అయితే ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా ఇక్కడ అనుకున్న జరుగుతుంది అన్నది చాలా మిస్టరీలు అయితే జరిగినాయి. అంతేగా నాకు కూడా తెలుసు, అవి కొన్ని అయితే మీకు చెప్తాను. సో ఇవి చెప్పడం వల్ల ఏదో గుడి టెంపుల్ని పెంచడం కాదు, ఇలాంటివి అద్భుతాలు తెలుసుకుంటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో దానికోసం ఇప్పుడు తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి అయితే వాళ్ళ అబ్బాయికి మాటలు వచ్చేవి కాదు. మాటలు రాకపోతే చాలా వరకు అయితే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, దేవుడి దగ్గర కూడా తిప్పుతూ ఉండేవాడు. కానీ చాలా వరకు అయితే మాటలైతే రాలేదు. ఒకసారి ఈ తలుపులో ఈ దేవత తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళి పూజారికి ఇస్తే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఈ అమ్మవారు పాదాల దగ్గర పెట్టారనమాట. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ నుంచి అయితే అబ్బాయికి మాటలైతే వచ్చినాయి. అంతేకాకుండా చాలా పెద్ద చరిత్రలు అయితే ఉంటాయి. గుడి కోసం చెప్తున్నాం అంటే ఏదో గుడిని పెంచడానికి అయితే కాదు, ఈ టెంపుల్ కోసం చెప్పాలంటే చాలా పెద్ద చరిత్రలు ఉన్నాయి. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి, ఇంకా చాలా మంచిది.